అవుతున్నాం. ఎప్పటి నుంచి అనుకున్న కళ కూడా నెరవేరింది. మేడం గారు రావడం మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం. అంటే ఇంతకుముందు ఆయన వేరు, మాచాని వెంకటేష్ వేరు. పెద్ద ఆయన సెలెక్ట్ చేసినారు. ఆయన కొంచెం టౌన్లో అంత పేరు ప్రఖ్యాతలు లేవు. కాబట్టి ఇప్పుడు బుట్ట రేణుక మేడం గారు రావడంతో మనకు అక్కడ ప్లస్ అయింది. అక్కడ ఉండి నాయకుని ఢీ కొట్టాలంటే ఆయనతో కాకుండా ఈ మేడం అయితే సరిపోతుందని చెప్పి మేము భావిస్తున్నాం. ఈరోజు ఎమ్గనూరు నియోజకవర్గం ఎమ్మెల్యే సీటు బుట్టారానికి ఇవ్వడం చాలా సంతోషమైన విషయమే. ఎందుకంటే ఆడ ఎవరికి ఇచ్చినా కూడా గెలిపే పరిస్థితి లేదు కాబట్టి సర్వేల ప్రకారము మరి మేడం గారికి ఇవ్వడం మాజీ ఎంపీగా చేసినారు కాబట్టి అనుభవం ఉంది. నీ పనులు కూడా చేసినారు. మేడం గారు చాలా పనులు చేసినారు. చిన్న పెద్ద లేకుండా ఎవరు వచ్చినా కూడా అపాయంగా పలకరిస్తారు. అభిమానించే వ్యక్తి ఖచ్చితంగా గెలుస్తుంది, దానికి డౌటే లేదు. కానీ వస్తుంది, సర్వేల ప్రకారం కూడా వస్తుందని అధిష్టానం కూడా ఉంది. ఏంటంటే పెద్ద ఆయన వలన కొంచెం ఇదైంది కాబట్టి మేడం సర్వేలు ఉన్నాయి కాబట్టి ఆలోచి మళ్ళీ సెకండ్ లిస్ట్లో మేడం గారికి ఇవ్వడం జరిగింది. ఈరోజు మన జగనన్న బుట్ట రేణుక అక్కగారికి ఎమ్మెనూరు ఎమ్మెల్యేగా ప్రకటించినందుకు మా చేనేత వర్గం అంత సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా జగనన్న కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఎన్నో రోజులుగా ఎమ్మెనూరు టికెట్ కావాలని కోరుతూ ఉంటే కూడా చేనేతలకు ఎవరికి రాలేదు. కానీ ఈసారి జగనన్న అవకాశం ఇచ్చినందుకు జగనన్న కూడా కృతజ్ఞతలు. ఎంతో కష్టపడి ఎమ్మెల్యేగా అక్కగారిని మేము గెలిపించుకుంటాం. చేనేతలంతా భారీగా ఓటింగ్ శాతం ఉంది ఎమ్మెనూరులో. కాబట్టి మా గెలుపు అయితే పక్కా అనుకుంటున్నాం మేము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.